చూడండి, మీరేం చూస్తున్నారో మీకు తెలుస్తుందా? ఇవేంటివి అండి, అందరికీ తెలుసు కదా. కొబ్బరి ఆకులండి. కొబ్బరి ఆకులతో చూడండి ఎంత అందమైన చేపలు చేస్తున్నారో. ఇలా చేయొచ్చు. కొబ్బరి ఆకుల్ని యూజ్ చేసి ఇలా చేయొచ్చు అని ఎంతమందికి తెలుసండి? కొబ్బరి ఆకుల్ని జనరల్గా అవి ఎండిపోయినాక వాటి నుండి చీపురు పుల్లలు తీసి దాన్ని కట్టెల పొయ్యిలోకి ఉపయోగించడం మాత్రమే చాలామందికి తెలుసు. కానీ ఇలా చేపలు చేసి కూడా వాడచ్చని ఎంతమందికి తెలుసండి? చాలామందికి తెలియదు, నాకే తెలియదు. కానీ మనం ప్లాస్టిక్కి విరుద్ధమైన జీవిత విధానం అనేది గడపాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ఇలాంటివి తెలుసుకోవాలండి. ఇలాంటివి ఎప్పుడైతే తెలుసుకున్నామో మనం, అంటే తాటి చేపలు, కొబ్బరి చేపలు, ఈత చేపలు మనం వాడడం మొదలుపెట్టామంటే ఆటోమేటిక్గా ఆ చెట్లు అనేవి బతుకుతాయి. చెట్లు ఎందుకు బతుకుతాయండి? చేతి వృత్తులు బతికించడానికి. చెట్లు బతికుంటాయి. ఈ చేతి వృత్తులు బతకాలంటే చెట్లు కావాలి. ఆటోమేటిక్గా వాళ్ళు చెట్లను పెంచుతారు. ఇంకొక విషయం చెప్పిన, మనమే చెట్లను పెంచినట్టు అవుతుంది. అంటే మనం నేచర్కి హెల్ప్ చేస్తున్నాం. మనం నేచర్కి హెల్ప్ అంటాం కన్నా నేచర్కి సేవ చేస్తున్నాం ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల. మనం ఆర్టిఫిషియల్గా దొరికే వాటితో మనం ఫెస్టివల్స్, మన ఇంట్లో జరిగే ఫంక్షన్స్, అలాగే వినాయక చవితికి చేసే మందిరాలు ప్లాస్టిక్ వాడకుండా ఇటువంటి న్యాచురల్గా దొరికేటటువంటి కొబ్బరి చేపలు, ఈత చేపలు, తాటాకు చేపలు యూజ్ చేసుకుని మనం ఫంక్షన్స్ చేయటం వల్ల మనం నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్లు మనకు అనిపిస్తుందండి. ప్లస్ పచ్చదనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నలుగురు గుమిగూడిన చోట పచ్చదనం అనేది ఉండాలి. అప్పుడు ఆక్సిజన్ అనేది ఆ ఆకుల నుంచి మనకు వస్తుంది. మన ఇంటికి కట్టే మామిడి ఆకులు ఎందుకు కడతామండి? సైంటిఫికల్గా చెప్పాలి అంటే అవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఎక్కువ మంది అక్కడ గుమిగూడినప్పుడు ఫంక్షన్లో ఎక్కువ మంది గ్యాదర్ అవుతారు కదా, వాళ్ళు రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుని ఆ మామిడి ఆకులు ఆక్సిజన్ ఇస్తాయని అర్థం.